రైతాంగానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉందా, లేదనుకుంటే బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, లేదనుకుంటే ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్లకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉందా అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి కూడా కూలంకషంగా మాట్లాడుకుందాం. మార్నింగ్ వస్తూ ఉంటే ఒక ట్వీట్ చూసినా, నిజంగా చూసినాక ఒక ఆలోచన వచ్చింది. 100% మీకు ఈ విషయం చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సో దీంతోపాటు అన్నదాతలు ఓవైపు అరుగోసపడతా ఉంటే అవిశ్వాసాల పేరుతోటి ఒక నీచ రాజకీయం, ఒక నికృష్టమైనటువంటి రాజకీయము జిల్లా కేంద్రాలలో, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గ నీచపు రాజకీయం ఎలా ఉందో మీకు కళ్ళగట్టినట్టు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. నిన్న మనం ఒక వీడియో రిలీజ్ చేసినాం. జనగామ జిల్లాలో ఏదైతే ఉన్నదో అక్కడ జనగామ జిల్లాలో రైతాంగం ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉంది. నీళ్లు రాక, కాలువల కింద నీళ్లు రాక, కరెంటు సరిగ్గా రాక అన్నదాతలు అరిగోసపడతా ఉన్నారు. వాళ్ళ పంట పొలాలను, వాళ్ళ పంటలను ఎండిపోతూ ఉంటే వాళ్ళ అరిగోస, వాళ్ళ కన్నీటి గాథను నిన్న మనం చూపించడం జరిగింది. నిన్న మనం ఆ వీడియో పెట్టినామో లేదో, పెట్టినాక కరెక్ట్గా నిన్న సాయంత్రము 5 గంటలకు అని మేము చెప్పినాము, 5:15కు అలా వీడియో రిలీజ్ చేసినాము. చేసిన తర్వాత నేను మొన్ననే ఒకసారి చెప్పిన, ఛానల్ మీద కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా అని చెప్పేసి. ఇక చూడండి ఎంత దుర్మార్గంగా తయారైనారంటే ఈ బ్యాచ్ నిజంగా ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడా లేకపోతే వారి అన్నదమ్ములు చేస్తూ ఉన్నారా ఎవరా తెలియదు, కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఒక కుట్రను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇగో ఎప్పుడో మేము అంటే మనము ఏస్ మీడియా నుంచి ఎవరైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మీడియా ఛానల్ అయినా సరే, ఎవరైనా సరే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఏస్ మీడియా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, లైవ్ కార్యక్రమం. ఆ ఏస్ మీడియా నుంచి తీసుకొని, సోర్స్ కింద తీసుకొని మనం అందరం కూడా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా అది నడిపించుకోవడం జరుగుతుంది. లైవ్లు ఇవ్వడం కానీ, దాని నుంచి కంటెంట్ తీసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మేము అదే చేస్తే 2022 అక్టోబర్ 15 తారీఖు నాడు మేము ఇచ్చినటువంటి లైవ్కు ఇక చూడండి ఇప్పుడు స్ట్రైకులు కొట్టేటువంటి ప్రయత్నం. వరుసగా నిన్న ఒకటే రోజు 4 వీడియోలు డిలీట్ చేసిరు. అంటే ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లా స్ట్రైకులు వేసుకుంటా పోతా ఉంటే ఛానల్ పడిపోతుంది, ఛానల్ లేవకుండా దీన్ని ఎక్కువ ప్రజలకు ఎక్కువ రీచ్ కాకుండా చేసేటువంటి కుట్ర ఇది. ఇంత దుర్మార్గమైనటువంటి చేతగానోడు చేసేటువంటి పనులు ఇవి, ఆడంగులు కొజ్జాలు చేసేటువంటి పనులు ఇవి. నిజంగా చెప్తున్నాను కదా. ఒకవేళ మీకు ధైర్యంగా ఉంటే, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే, లేకపోతే నేనేమైనా ప్రజలను మిస్లీడ్ చేస్తే ఆ విధమైనటువంటి మీరు లీగల్గా చర్యలు తీసుకోండి, దానికి నేనేమి అడ్డంకి చెప్పట్లేదు. కానీ నా ఛానల్ మీదనే మీరు ఇట్లా స్ట్రైక్లు వేయడం వల్ల, ఛానల్ మీదనే ఇట్లా ఈ విధంగా వీడియోలు డిలీట్ చేయడం వల్ల ఇది జరుగుతుంది అనుకుంటే, ఆగిపోతుంది అనుకుంటే మీరు అంతా ఛానల్ని మూసేయగలుగుతారేమో. ఈ గొంతునైతే మూసేయలేరు కదా, ఈ గొంతునైతే ఆపేయలేరు కదా. వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని అయితే మా గొంతు నొక్కలేరు కదా. ఒక న్యూస్ లైన్ వేదికను మూసేస్తే మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి నడిపిస్తాం. కానీ ప్రజల గొంతుగా ఒక వేదిక ఉండాలని చెప్పేసి మనం న్యూస్ లైన్ నుంచి మన వాయిస్ వినిపిస్తూ ఉంటే ఇక చూడండి. ఎప్పుడు సాయి చందు పాడినటువంటి పాట ఇది 2022 అక్టోబర్ 15 తారీఖు నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు బై ఎలక్షన్ వచ్చింది, మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా ఈ మన్నెగూడలో పెట్టినటువంటి ఒక రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నాడు. దాంట్లో అప్పుడున్నటువంటి సాయి చందు అన్న పాటలు వాడిండు కొన్ని. ఆ పాటలను మనం పెట్టినాం, కేటీఆర్ స్పీచ్లను పెట్టినాం. అవి కూడా ఇక్కడ వీళ్ళు సైకిల్ కొట్టి డిలీట్ చేసిరు. ఇక చూడండి ఎంత దుర్మార్గం అంటే మొత్తం 4 వీడియోలు ఒకే రోజు డిలీట్ చేసి పెట్టిరు. అంటే డైరెక్ట్గా ఎదుర్కోలేనోడు గిట్ల దొంగ దెబ్బ తీస్తాడనమాట. ఏదైనా సరే యుద్ధంలో డైరెక్ట్గా ఎదుర్కోవాలి. నేను చేసేది ఏమైనా తప్పు ఉంటే దాని మీద చేయాలి, కానీ గిట్ల వీడియోలు డిలీట్ చేయించి ఇగో ఒకటే రోజు 4 వీడియోలు డిలీట్ చేసి మన ఛానల్కి స్ట్రైక్ వేసిరు. సో ఈ విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. గిదా మీరు చేయాల్సిన పని. గివి చేసేస్తే గొంతు ఆగిపోతుందా? ఈ కార్యక్రమాలు చేస్తే మేము మాట్లాడు బంద్ చేస్తామా? మా ఛానల్ మూసేసినంత మాత్రాన వాస్తవాలు తెలియకుండా పోతాయా? ప్రజలు గ్రహించకుండా పోతారా? బంద్ చేస్తాం అనుకుంటున్నారా లేకపోతే? సో కాబట్టి ఈ విధంగా ఛానల్కి ఇగో మెయిల్ వచ్చింది, రాత్రనే వచ్చింది. ఇది రాత్రనే నేను ఇంటికి పోతుంటే చూసుకుంటా పోయినా రాత్రనే స్ట్రైక్ కొట్టేటువంటి ప్రయత్నం. ఇట్లా స్ట్రైక్లు కొట్టడం వల్ల ఛానల్ మొత్తానికే లేపేయచ్చు అన్నటువంటి కుట్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు మిత్రులారా. నిజంగా ఇది ఎంతవరకు సమంజసమో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఇంకొక ఛానల్ని కూడా బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో కూడా మన లైవ్లు వస్తూ ఉంటాయి. అక్కడ కూడా మీరు లైవ్ చూడండి. అక్కడ నుంచి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇగో ఇక్కడ మనం కామెంట్ సెక్షన్లో పెట్టలేదా? ఇక్కడ మీరు
వీడికి వెళ్ళి ఇక్కడ కొట్టినా అని క్లియర్గా మీకు వస్తుంది. ఇగో న్యూస్ లైన్ తెలంగాణం అని కొట్టండి. న్యూస్ లైన్ తెలంగాణం అని చెప్పేసి కొడితే మన ఛానల్ వస్తుంది. ఇంకొకటి ఇట్లా ఇట్లా తయారవుతా ఉన్నారనమాట వీళ్ళు. ఇగో న్యూస్ లైన్ తెలంగాణ అని మన ఛానల్ ఉంటుంది. మీరు ఇక్కడ న్యూస్ లైన్ తెలంగాణ ఛానల్ కూడా కామెంట్ సెక్షన్లో పెడతా, కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా. దీన్ని లైక్ చేయండి, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని, ఈ మెయిన్ ఛానల్ని కనుక ఒక ఇన్ కేసు ఇట్లనే స్ట్రైకులు కొట్టో లేకపోతే ఇంకే విధంగా ఇబ్బంది పెట్టా కానీ దీని నుంచి నేను మీకు అప్డేట్ చేస్తా. దీంతో పాటు జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి ఛానల్ కూడా ఉంది, దాని నుంచి కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. కానీ న్యూస్ లైన్ తెలంగాణ అనేటువంటి ఛానల్ ఉంది ఇంకొకటి, 12,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీన్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏం చేసినా కానీ మీకు వచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది. నేను ఏ వీడియో చేసినా కానీ ఇక్కడ మీరు ఇట్లా సబ్స్క్రైబ్ కొట్టేసి ఇక్కడ గంట సింబల్ ఉంటుంది, ఈ గంట మీద క్లిక్ చేసినామంటే ఇక్కడ ఆల్ అని ఉంటుంది. ఈ ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా, నేను ఎప్పుడు లైవ్ స్టార్ట్ చేసినా మీ అందరికీ నోటిఫికేషన్ల రూపంలో వస్తుంది మిత్రులారా. తప్పకుండా మీరు ఇది చేయండి. లేదనుకుంటే ఈ దుర్మార్గులు ఈ విధంగా ఛానల్ మీద స్ట్రైక్లు వేసి మూసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఛానల్ మీద స్ట్రైక్లు వేసి ఎప్పుడో 2022 అక్టోబర్ 15 పెట్టినటువంటి వీడియోలను ఇది ఒక ప్లానింగ్ ప్రకారం అన్నమాట. ఇది టెక్నికల్గా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఒక ప్లానింగ్ ప్రకారం. ఇక్కడ చూడండి, ఇగో వీఆర్ రిమూవ్డ్ యువర్ వీడియోస్ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పేసి ఇట్లా మనకు కాపీరైట్ రిమూవల్ రిక్వెస్ట్లు పెట్టేసి ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఈ దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, మనం జాగ్రత్త పడి మన ఛానల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇగో ఇక్కడ న్యూస్ లైన్ తెలంగాణ అనేటువంటి ఛానల్ ఉంటుంది. న్యూస్ లైన్ తెలంగాణ అని కొడితే మీకు ఈ ఛానల్ కూడా వస్తుంది. దాంట్లో మీరు కంప్లీట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో వచ్చేటువంటి వీడియోలను కూడా మీరు లైక్ చేయడం వల్ల అది పైకి వస్తుంది. దాంట్లో కూడా మనం నడిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్.